హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు టేస్టీ గవ్వలు చూపిస్తున్నాను, చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోద్ది. గోధుమ పిండి 1/2 kg తీసుకున్నాను. దాంట్లోకి 150 grams రవ్వ వేసాను. 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. కొంచెం సోడా వేసుకున్నాను. మంచిగా పిండికి ఆయిల్ అంతా పట్టేంత వరకు బాగా చూడండి. అట్లా వస్తే పిండికి ఆయిల్ పట్టినట్టు. ఇది చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి గవ్వలు ఇలా చేసుకుంటే. కొంచెం వాటర్ అప్లై చేసుకొని మెత్తగా ముద్ద చేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లాగా చిన్న బాల్స్ చేసుకోవాలి. చిన్న బాల్స్ చేసుకున్నాక గవ్వల పీట మీద ఇట్లా చూడండి, ఇట్లాగా చాలా ఈజీగా అయిపోతాయండి. ఇట్లాగా ఆయిల్ హీట్ ఎక్కాక గవ్వలు ఒకదానికొకటి అతుక్కుంటుంది, ఏం కాదండి. బానట్లో వేయంగానే అన్నీ విడిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. వేగడం స్లిమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి హైలో పెట్టుకోవాలి. ఫస్ట్ నుంచి హైలో పెట్టుకున్నామంటే గవ్వ మాడిపోద్దండి. ఇట్లా రావాలి. ఇట్లా వస్తే గవ్వ వేగినట్టు. ఇప్పుడు 2 glasses అంటే 1/2 kg పిండికి 1/2 kg నేను బెల్లం తీసుకున్నాను. అంటే గవ్వలు జ్యూసీగా ఉండడానికి. ఆ బెల్లం కరిగేంత వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ చాలండి, బెల్లం కరిగేంత వరకేను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్స్ అస్సలు రావట్లేదు, చూడండి మా ఛానల్స్. బెల్లం పాకం కరిగిందా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టేశాను. మళ్ళీ బానెట్లో పోసుకొని ఇంకా పాకానికి మొత్తంగా సిద్ధం చేసుకోవాలి. ఇవి 1 month దాకా నిల్వ ఉంటాయండి. బెల్లం గవ్వలు చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. గోధుమ పిండితోనే చేసుకుంటున్నాం కదా, మైదా యూస్ చేయకూడదు. పాకం వచ్చిందా లేదా అని మధ్యలో చూసుకోవాలండి. పాకం రాలేదు, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను పాకం వచ్చిందా లేదా అని. చూడండి, సన్న తీగ పాకం, ఇది కరెక్ట్ పాకం అండి. ఇది గవ్వలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, గవ్వలన్నీ అందులో వేసుకొని కిందకి పైకి తిప్పేస్తూ ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఇలాంటివి చిన్నగా చేసుకొని వంట నేర్చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతాయండి. గవ్వల పీట ఉంటే చాలు. అది లేకపోయినా కూడా దువ్వెనతో కూడా చేసుకోవచ్చండి. చూడండి, జ్యూసీగా ఆ పాకం అంతా గవ్వ పీల్చుకుంటుందండి. మనం ఒక 2 hours వదిలేసామనుకోండి, నీట్గా పీల్చేసుకుంటుంది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇప్పుడు